అంబేద్కర్ విధానం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విధానం. बोलो रे बोलो, జై భీమ్ బోలో, बोलो रे बोलो, జై భీమ్ బోలో, बोलो रे बोलो, జై భీమ్ బోలో, बोलो रे बोलो. జై భీమ్ బోలో. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ పేరు పేరున ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా నేను స్వతంత్రంగా మంచి స్వతంత్ర భారతదేశానికి జయన్నట్లుగా అందరూ స్వతంత్రంగానే బతకాలని చెప్పేసి ఎవరికి కూడా లోన్ కాకుండా ఉండాలని చెప్పేసి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భారతదేశ చరిత్ర చాలా గొప్పది. మరి ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రాలు కలిగినటువంటి విశాల భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం రావడం జరిగింది. మరి అంతకుముందు గత చరిత్ర చూసినట్లయితే వివిధ రాజులు, మొఘలాయ చక్రవర్తులు, బ్రిటిష్ వారు పరిపాలించి ఈ దేశాన్ని అట్టడుగున ఉన్నటువంటి సంపదనంతా దోసుకొని వెళ్ళినటువంటి వారు. మరి అదే విధంగా మరి దేశాన్ని విచ్ఛిన్నం చేసి మరి ఘర్షణలకు తావిచ్చి చేసినటువంటి ఆ రోజుల్లో మరి పోరాట యోధులైనటువంటి మహానాయకులు మరి లాలా జలపతి రాయ్, మరి తిలక్ గారు, మరి మహాత్మా గాంధీ, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజుల్లో చిన్నవాడైన ఆయన కూడా పోరాట యోధుడు. మరి అంతకుముందు విప్లవకారులైనటువంటి షాహిద్ భగత్ సింగ్ అని మరి అలాంటి విప్లవకారులతో కూడా అల్లూరి సీతారామరాజు వారి సమక్షంలో కూడా ఎన్నో పోరాటాలు చేసి ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం రావడానికి వారు కారకులైనారు. మరి ఆ 47 నాడు 1947 ఆగస్టు 15 రోజు బ్రిటిష్ వారు భారతదేశానికి స్వతంత్రం ప్రకటించి వారు వెళ్ళిపోతూ మరి ఈ యొక్క దేశాన్ని మీ చేతిలో పెడుతున్నాము, మరి సూచించడం లేదు మరి అనేటువంటి సిద్ధాంతం ఆ రోజుల్లో వచ్చింది. అప్పుడు ఆ ముఖ్యుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమక్షంలో మరి ఇతరుల ఆలోచన విధానాన్ని తీసుకొని మరి దేశ పరిపాలన విధానము ఎలా ఉండాలి, మరి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలి, పరిపాలన విధాన దక్షత ఎట్లా జరగాలన్నటువంటి విధానంతో మరి ఆయన ఎన్నో రకాల ఆర్టికల్స్ ను దాని రాజ్యాంగంలో పొందుపరిచి దాని ప్రకారమే ఈ రోజు ఈ భారత రాజ్యాంగం నడుస్తుందని చెప్పి మేము గర్విస్తున్నాము. దీనికి భిన్నంగా మరి రాజకీయ పరిపాలకులు దాన్ని పక్కన ఉన్నబెట్టి మరి ఇతర ఇంకోటి సృష్టించి వారికి అనుకూలమైనటువంటి దాన్ని సృష్టితమైనటువంటి విధానాన్ని తీసుకొస్తున్నారు. దాన్ని ఎంతవరకు కూడా ప్రజలు సహించకూడదని చెప్పేసి వారికి నేను విన్నవిస్తున్నాను. మరి దాంట్లో భాగంగా మరి ఈ కులమత భేదాలు మరి ఏదైతే మతాలు రాజకీయ నాయకులు బయటి వాళ్ళకు అనుసంధానంగా వారిని మలుచుకుంటూ రాజకీయ పరిపాలన కొరకు వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లి విచ్ఛిన్నం చేస్తూ మరి అంతర్గత విభేదాలను పెట్టి మాకు పోట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి అన్నిటిని మర్చిపోయి మరి పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సరే మేము దేనినైనా కానీ ప్రజలకు కనీస అవసరాలు ఏమున్నాయని గ్రహించి వాటిని సిద్ధించి వాటికి అనుకూలంగా ప్రజలకు పక్షాన నిలబడి చేసినప్పుడే ఏదైనా కానీ బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాను. మరి రాజకీయ నాయకులకు విన్నపము ఒక్కటే కోరుతున్నాను.